ఫ్రెండ్స్ ఇవాళ మనం ది ఓమెన్ ఆ ఓమెన్ ఎవరో తెలియదు కానీ ఈ సినిమాలో అయితే రెండు జాతులు ఉంటాయి. ఒకటి దేవుణ్ణి పూజించే జాతి, రెండు దెయ్యాల్ని పూజించే జాతి. రెండు జాతులు మనుషులే, అయితే రెండో జాతుల్లో దెయ్యాల్ని దేవదూతల్లా చూస్తుంటది. మూవీ స్టార్ట్ అవగానే ఒక సైంటిస్ట్ ఆకాశంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. ఎవరో నాసా సైంటిస్ట్ అంతరిక్షం మీద అధ్యయనం చేస్తాడేమో అనుకోకండి. నక్షత్రాల వల్ల మనుషుల జీవితాలు ఎలా చేంజ్ అయిపోతాయో చెక్ చేస్తున్నాడు. అప్పుడే కొన్ని నక్షత్రాలు పాపం అవైతే వాటి పని చూసుకొని పొద్దున్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి పోతున్నట్టున్నాయి. ఇటు నుంచి అటు పోతూ ఉంటాయి. అప్పుడే వాటిని తను చూసి అబ్బా అయిపోయింది, ఈ వాటి నుంచి ఇటు వెళ్ళడం వల్ల మనుషుల జీవితాలు సంగనాకిపోయాయి అని చెప్పి అనుకుని వెంటనే ఈ విషయాన్ని ఎవరికో చెప్పడానికి వెళ్ళిపోతాడు. పాపం ఈ విషయం నక్షత్రాలకైనా తెలుసో తెలీదు. అయితే ఈ మ్యాటర్ ని ఇతను ఎవరో చర్చి ఫాదర్ అనుకుంటా ఇతనితో చెప్తాడు. ఇతను కూడా వెంటనే అక్కడికి పోయి అందరికి ఫోన్ చేసేసి అర్జెంట్ గా అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వచ్చేయండి, 5 నిమిషాలు కాకపోతే సీట్ కూడా దొరకదు మీకు అని చెప్పి అందరు తానగానే అందరు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉంటారు. అందరు వచ్చాక ఇతను ఏం చెప్తాడంటే దేవుడు చెప్పినట్టే జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుందో మనకు ముందే తెలుసు, చెప్పినట్టుగానే అందులో ఏం జరుగుతుందో చూస్తుంటే చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఒక ఆయన సాల్వాడు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నీకైనా అర్థం అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఈ పజుల్ అంతా సాల్వ్ చేసి ఏమైందో మేమే కనిపెట్టాలా అని అంటే అప్పుడే ఇతను అంటాడు, అంత టైం మన దగ్గర ఇప్పుడు లేదయ్యా, ఇందాకే నక్షత్రాలు ఎటు నుంచి ఇటు పోవడం చూసాం, దాన్ని బట్టి చూసుకుంటే దేవుడు చెప్పినట్టుగానే భూమి మీద మొట్టమొదటి రాక్షసుడు పుట్టేశాడు, మన అందరికి తెలిసినట్టే ఇంకొన్ని రోజుల్లో భూమి అంతా నాశనం అయిపోతుంది, మన అందరం చచ్చిపోబోతున్నాం, అబ్బాయి చచ్చిపోతాం అని అంటాడు. అప్పుడే ఇతను మళ్ళీ అసలు ఏం జరిగిద్దో అన్ని మీకు ముందే తెలిసినప్పుడు ఈ మీటింగ్ అంతా పెట్టి ఏం లాభం అండి, ఎలాగో పోతామని డిసైడ్ అయిపోయావు కదా, పోయేటప్పుడు కాసేపు నిద్ర కూడా పోనీకుండా మమ్మల్ని ఎందుకు పిలిచావని అంటే దానికి ఇతనేమో ఇప్పుడు నేను ఒక్కడనే తెలుసుకొని అలా బాధపడుతూ కూర్చోవడం ఎందుకు, మిమ్మల్ని అందరిని పిలిచి మీకు కూడా చెప్తే మీరు కూడా బాధపడతారు కదా అందుకే పిలిచా అని చెప్పి అంటాడు. అక్కడతో ఈ సీన్ అయిపోద్ది. కట్ చేస్తే మనకి ఇప్పుడు ఇతను చూపిస్తాడు. అంటే ఇతనే హీరో, మన హీరో పని మానేసి స్పీడ్ గా వెళ్తా ఉంటాడు. ఎక్కడికి పోయాడు అంటే హాస్పిటల్కి వచ్చాడు లేండి. హాస్పిటల్కి వచ్చేదాగానే డాక్టర్ ఏం చెప్తాడు, నీకు పుట్టబోయే బిడ్డ చచ్చిపోయాడు, అలాగే నీ వైఫ్ కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పాలి అని అంటాడు. అంటే ఇంతసేపు వీడు గుడ్ న్యూస్ చెప్పాడు అనుకుంటున్నాడా, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని బ్యాడ్ న్యూస్ తప్ప ఒక్కడైనా గుడ్ న్యూస్ మాట్లాడాడంట. అసలు సినిమానేమో బ్యాడ్ న్యూస్ అని పెట్టాల్సిందే. తల్లండి ఇప్పుడు వీడు ఏం బ్యాడ్ న్యూస్ అని చెప్తాడంటే ఈ హీరో వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆవిడ జీవితంలో ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదంట. ఈ విషయం తెలియగానే పాపం మనోడు బాగా బాధపడిపోతాడు. తన వైఫ్ కి పిల్లలంటే పెచ్చగా ఇష్టం అంట. నాకేం పెద్దగా ఇష్టం లేదు కానీ దానికి తెగ ఇష్టం, నువ్వేమో ఎదవగుండేసుకొని పిల్లలు చచ్చిపోయారు ఇంకా ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టాలని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇతను ఏమంటాడు, మా హాస్పిటల్లోనే పక్క వార్డెన్లోనే ఓ పిల్లోడు పుట్టున్నాడు సార్వాడు, పాపం ఆ పుట్టిన అబ్బాయికి అమ్మ బాబు లేడని చెప్తాడు. అలాగలా పుట్టాడు అని అడగండి, ఇదే విషయం మీద క్లైమాక్స్ లాస్ట్ లో మీకు మైండ్ ఎగిరిపోతాయి, ఫ్యూజులు పోతాయి. అల్లండి ఆ డాక్టర్ అయితే అమ్మ బాబు లేని బంధువులు గిందువులు అసలు ఎవ్వరు లేరు వీడికి, ఇలా మమ్మీ కూడా పోయిందని చెప్తాడు. అయితే దీని తర్వాత స్క్రిప్ట్ ఏంటో మీకు చెప్పాల్సిన పని లేదు, చాలా సినిమాలో చూసుంటారు. వెంటనే ఎత్తపోయి మీ వైఫ్ కి ఇచ్చేయండి, ఈ పిల్లోడికి పేరెంట్స్ దొరుకుతారు, అలాగే మీ వైఫ్ అనుకున్నట్టు పిల్లోడు కూడా పుట్టేసినట్టే, మీరు ఏమంటారు ఓకే కదా అని చెప్తే ఇంకా ఆప్షన్ ఏముంది, మన హీరో గాడికి వెంటనే వెళ్ళిపోయి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి వైఫ్ కి చూపించేస్తాడు. ఆ వైఫ్ పొద్దున్న లెగ్గానే బిడ్డను చూసి హ్యాపీ అయిపోతుంది. ఇద్దరు కలిసి ఆ పిల్లోడికి డీమన్ అంటే డీమియన్ అని పేరు పెడతారు. అలా వాడిని పెంచుతూ ఉంటారు, పెద్ద చేస్తా ఉంటారు. అంటే పెద్దోడు అయిపోతాడు చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు లేండి. అయితే ఇప్పుడు వైఫ్ ఒక రోజు ఆఫీస్కి వెళ్ళిద్ది, అదే హస్బెండ్ హీరో ఉన్నాడుగా అతను ఆఫీస్కి వెళ్ళిద్ది. హీరోనే పిలుచుంటాడు, ఎందుకు పిలిచావు తొందరగా చెప్పంటే అప్పుడే చెప్తాడు, మనోడు డెప్యూటీ అంబాసిడర్ అయిపోయాడంట, అంటే వీడికి ప్రమోషన్ వచ్చిందంట. ఇప్పుడు నా పైన ఒకే ఒక సీనియర్ పర్సన్ ఉంటాడు, సెకండ్ నేనే, అంతకుముందు నా పైన ఉండాల్సినోడు పోయాడు అందుకే సెకండ్ వచ్చానని చెప్పి చెప్తాడు. దానికి ఈవిడేమో ఇప్పుడు నువ్వు సెకండ్ కదా, నీ పైన ఉన్న ఫస్ట్ వాడు కూడా పోతే పరిస్థితి ఏంటి అని అడిగిద్ది. అయితే అమ్మగారు ఏ మొహం వేసుకుని అడిగారు ఏమో గానీ మనకి ఇప్పుడు ఆ ఫస్ట్ వాడిని చూపిస్తారు. అదే హీరో పైన అంబాసిడర్ ఉంటాడు కదా అతను చూపిస్తారు. అతను ట్రాఫిక్ లో కూర్చొని పోతూ ఉంటాడు, బాగా వేడిగా ఉంటది, వేడి ఎక్కువ అయిపోవడం వల్ల ఆ కిటికీ తలుపులు ఓపెన్ చేస్తాడు. ఏసీ వేసుకోవచ్చు కదా, ఆ ఏసీ కక్కుతి పడడం వల్ల మనోడికి ఏమైందంటే ఇక్కడ ఇతను ఎవరో మరి మహానుభావుడు అదేదో ఈడ్చుకొని పోతా ఉంటాడు. పోతా పక్కనే బండరాయి ఉంటే ఏదో ట్రక్ వెనక్కి వెళ్లకుండా అడ్డం పెట్టుంటే దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ ట్రక్ అలా స్పీడ్ గా వచ్చేసి మన ఫస్ట్ ర్యాంక్ కోడ్ మీద పడిపోద్ది. అంటే ట్రక్ పడదలేండి, ట్రక్ గుద్దుకుంటే దాని లోపల ఉన్న పెట్రోల్ ఆయిల్ ఏందో మరి అది మొత్తం అంతా వచ్చి పాపం తన మీద పడిపోయి డ్రెస్ అంతా కంపు అయిపోద్ది. ఈడేమో డ్రెస్ తుడుచుకుంటూ ఆడే ఉండిపోతాడు. అప్పుడే ఆ పక్కన ఎవడో సెక్యూరిటీ కాల్ వదిలేసి ఉంటే దాని వల్ల మొత్తం పేలిపోద్ది. కట్ చేస్తే ఇప్పుడు 3 నెలల తర్వాత మనోడిని లండన్ అంబాసిడర్ చేసేసి ఉంటది. అదే మన హీరోని ఆ ఫస్ట్ ర్యాంక్ కూడా చచ్చిపోవడం వల్ల ఏం బొక్కలో పోస్ట్ అర్థం కావట్లేదు. అంటే పైన ఉన్న వాళ్ళందరూ చచ్చుకుంటా పోతే కింద ఉన్న వాళ్ళందరికి ప్రమోషన్లు వచ్చుకుంటా పోతాయా, వీడికి అంత కెపాసిటీ ఉందా, అర్హత ఉందా, వాడు ఇంకెవడన్నా ఉన్నాడా అని చూడదు. ఇది జాబ్ అనుకుంటున్నావో పాలిటిక్స్ అనుకుంటున్నావు, ఏదైతేనే ఈడైతే లాస్ట్ కి యూకేకి అంబాసిడర్ అయిపోయి ఉంటాడు. అలా టైం గడుస్తూ 2 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు డీమియన్ గాడి బొడ్డోడి పుట్టినరోజు అనమాట. వాళ్ళ బాబు పెద్ద బిల్డింగ్ లాను అంబాసిడర్ అవగానే చూడండి ఎంత పెద్ద 2-3 ఎకరాలు ఇల్లు కట్టేసినట్టున్నాడు. ఇక్కడే వాడి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటది. ఈ డీమియన్ గాడిని మన బొడ్డోని చూసుకునే ఒక ఆంటీ ఉంటది, అదే ఆయా. ఈడు బర్త్డే పక్క జరుగుతూ ఉంటే అప్పుడే ఈ ఆయా దూరంగా ఏదో కుక్క ఉంటే ఆ కుక్కని చూస్తా ఉంటది. ఆ కుక్క ఏమని
హిప్నటైజ్ చేసిందో ఈవిడే ఆ కుక్కని హిప్నటైజ్ చేస్తుందో అర్థం కాదు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా ఉంటారు. కాసేపటికి మనం అర్థం అయితే ఈవిడేం చేయలేదు ఆ కుక్కనే, ఆ కుక్క ఈవిడిని హిప్నటైజ్ చేసేసింది ఆయాని. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ గా పక్కనే ఇల్లు ఉంది కదా ఇంటి డాబా మీదకి ఎక్కేసి మెడలో తాడేసేసుకుని బొడ్డోడ డామియన్ గా నీ కోసమే ఇదంతా చేస్తుంది, మీ అమ్మ బాబు కోసం చేస్తాను అనుకోమాక, నీ కోసం మాత్రమే నన్ను గుర్తెట్టుకో అని చెప్పి ఆడి నుంచి దూకేస్తుంది. ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళంతా తెగ భయపడిపోతారు. హీరో వెంటనే వెళ్ళి వాళ్ళ కొడుకును పట్టేసుకుంటాడు. అంటే ఈడు ఎక్కడ భయపడిపోతాడేమో అని చెప్పి. కానీ ఈయన్ని చూస్తేనేమో ఏంది ఈడు భయపడేది, ఈయన చూస్తుంటే భయపడినట్లేడు. ఈ దొంగ బాగుంది నా పేరు చెప్పి చచ్చిపోయింది అని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నాడు. ఆ తర్వాత ఈ బొడ్డోడు ఇంతసేపు చేసిన చాలే మిగతా తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆ బొడ్డోడు అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ కుక్క నిజంగానే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు మన హీరో గడు ఆఫీస్కి వెళ్తా ఉంటే ఆ ఎంబసీ మొత్తం న్యూస్ రిపోర్టర్లతో నిండిపోయి ఉంటది. పాపం ఆయన అంతలా ఏం గెలికావయ్యా బాబు, ఆ పైకి ఎక్కి మీద ఆవిడ అట్ట చచ్చిపోయింది, ఈ మొహం చూస్తే నువ్వేదో చేసినట్టున్నావు అని చెప్పి న్యూస్ వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మన హీరో ఏమో లోపల దుబాయ్ అంబాసిడర్ వస్తున్నాడు, ఇప్పుడు కానీ మీరు వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళడానికి ఆయిల్ కూడా ఉండదు, మీ ఇష్టం అని చెప్పగానే వాళ్ళు వెంటనే వదిలేస్తారు. మనోడు ఇంకా స్పీడ్ గా పోతూ ఉండటం వల్ల అప్పుడే ఆ పక్కన ఒక న్యూస్ రిపోర్టర్ ని గుద్దేస్తాడు. ఆ తర్వాత సారీ చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఈ న్యూస్ రిపోర్టర్ తో తర్వాత పెద్ద సీన్లు ఉంటాయిలేండి, లేకపోతే బొగడాగాని మధ్యలో అడ్డం పెట్టి ఎందుకు గుద్దిస్తారు. మనోడు లోపలికి వెళ్ళి ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఉంటాడు. అబ్బాయి దుబాయ్ అంబాసిడర్ కాదు, హీరోని కలవడానికి ఇంకొకరు. అయితే ఎవరు అయితేనంటే హీరోని కలవడానికి వచ్చి చెప్తాడు, అయ్యా బాబు నీ దగ్గర ఎక్కువ టైం లేదు, ఏదో క్వశ్చనింగ్ లేకుండా డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో లోపల నీ కొడుకు డేమన్ గాడు ఉన్నాడుగా వాడిని లేపేయి, ఏదో కోడి మొహం వేసుకుని అలా నన్ను చూడమాక, నేనేం విలన్ని కాదు, నీ కొడుకు డేమియన్ ఉన్నాడే వాళ్ళ మమ్మీ సొంత మమ్మీ మామూలు మమ్మీ అనుకుంటున్నావా, ఆవిడ మమ్మీ సినిమాలో కంటే దారుణమైన మమ్మీ, పిసికి చంపేస్తుంది అందరినీ, నువ్వు వెంటనే వెళ్ళి చెప్పినట్టు చెయ్యి అంటే దానికి ఈడేమో నాకేం అర్థం కాలేదండి, అర్థమైన వెంటనే ఫస్ట్ మీరు చెప్పినట్టే చేస్తా అని చెప్పి బయట ఉన్న గార్డ్స్ ని పిలిపించి మన గుండంకుల్ని వెంటనే బయటికి దోయించేస్తాడు. అంటే మనోడికి ఈ విధంగా అన్ని వైపుల నుంచి చాలా సంకేతాలు వస్తూ ఉంటాయి, వాళ్ళ కొడుకు భూమి మీదకి భూమిని మడతెట్టి మసాలా దోశ చేసుకొని తినడానికి వచ్చాడు అని. కానీ వీడికి ఇట్లాంటి వాటి మీద నమ్మకాలు లేకపోవడం వల్ల అసలు ఏం పట్టించుకోడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే వీళ్ళ వైఫ్ చాలా బాధలో కూర్చొని ఉంటది. ఏటైందమ్మా అంటే వాళ్ళ ఆయా ఆ రోజు బర్త్డే రోజు పైకి ఎక్కి కింద దూకి చచ్చిపోయింది కదా, దాని వల్ల బాధలో ఉందా అంటే అంత సీన్ లేదు, పాపం కొత్త ఆయా దొరకట్లేదంట, ఎంత మంది ఆయాలు వచ్చినా అందరూ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నాయంట. ఇలా ఇవిడ బాగా బాధపడిపోద్ది. అప్పుడే చూస్తుండగానే సడన్ గా ఒక ఆయమ్మ లోపలికి వచ్చింది. ఇంటర్వ్యూ కోసమే లేండి వచ్చి అని చెప్పింది, నా హిస్టరీ మీకు తెలీదు, ఎన్నో ఏళ్ల నుంచి నేను ఈ పని చేస్తున్నాను, నా ట్రాక్ రికార్డ్ చూస్తే మీరు భయపడిపోతారు, పిల్లల్ని పెంచడంలోనే కాదు కనడంలో కూడా నేను ప్రొఫెషనల్, ఇట్లాంటి పిల్ల బచ్చాకాలని నేను 100లో చూశాను, ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 years, ఇదంతా నా ట్రాక్ రికార్డ్ కాదు, దిస్ ఈస్ మై ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పింది. అప్పుడే వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఇంత విన్నాక జాబ్ ఇవ్వకపోతే ఇది మనల్ని కొట్టిద్దేమో అని చెప్పి నువ్వే ఇంక నుంచి మా కొడుకు ఆయా అని చెప్పి జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ డేనియన్ గాని చూపించడానికి వీళ్ళ మమ్మీ ఆయాని పైకి తీసుకొచ్చింది. ఆయాని పైకి తీసుకొచ్చాక వీళ్ళిద్దరు 2 నిమిషాల దాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఉంటారు, అసలు కళ్ళు క్లోజ్ కూడా చేయదు. ఇందాక ఒక ఆయా కుక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నదే అంతే, కళ్ళతో మాట్లాడుకుంటున్నారేమో అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే దెయ్యాల లాంగ్వేజ్ మనకు తెలియదుగా, అందుకే ఏమైంది అర్థం కాదు. నెక్స్ట్ రోజు హీరో వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ఫంక్షన్ ఉందిలేండి, అంబాసిడర్ కదా ప్రతి ఒక్కరు పిలుస్తారు ఇంకా, సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఫ్యామిలీ మీటింగ్ కి వెళ్ళాలి. వెంటనే ఇప్పుడు ఆయమ్మని పిలిచి ఆయమ్మ వాడిని రెడీ చేయి తీసుకుని వెళ్ళాలి, టైం అయిపోయిందంటే ఈవిడేమో లేదు పెద్ద సాబు ఏ ఫంక్షన్ రాడు అతనికి వెళ్ళాలని లేదంట, అందుకనే అసలు రెడీ కూడా చేయలేదు అని చెప్పిద్ది. దానికి ఈవిడేమనిద్ది అంటే నీ దగ్గర ఏదో ట్రాక్ రికార్డులు ఉన్నాయని చెప్పి ఓవర్ యాక్షన్ చేయమాక, నా దగ్గర మూసుకొని పోయి చెప్పినట్టు చేయి, వెంటనే వాడిని రెడీ చేయి అని చెప్పి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అందరూ ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి కారు వేసుకుని పోతా ఉంటారు. అలా పోతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్డు దాటుతూ పోతూ ఉంటే పక్కనే పెద్ద చర్చి ఉంటది. ఆ చర్చి దగ్గర సిలువ అంటే చర్చికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అంతే వీడికి ఏదో పూనిద్ది, ఇంకా అరుస్తాడు, గోల చేస్తాడు, వాళ్ళ అమ్మ మీద పడిపోయి జుత్తు పీకేసి కొరికేసి రక్కేస్తా ఉంటాడు మొహం అంతా. మన హీరో కూడా పాపం బాగా తెగ ట్రై చేస్తాడు ఎలాగన్నా ఈయన ఆపుదామని చెప్పి, కానీ ఈడేమో ఆగట్లేదే. అబ్బాయి ఎడితే ఇట్ట కాదు, ఈడు ఎక్కడ ఎలా ఉన్నాడంటే ఫంక్షన్ లోకి వెళ్ళాడంటే అందరినీ మీద పడి రక్కేస్తాడు అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక పాపం మనోడు వాళ్ళ వైఫ్ కి ట్రీట్మెంట్ చేస్తాడులేండి. వాడు చూడండి పాపం బొక్కెట్టేసినట్టున్నాడు. వాళ్ళ వైఫ్ ఇప్పుడు చెప్పిద్ది, నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను వాడిని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాలని. ఏమో వాడికి ఏం చాలా హెల్దీగా ఉన్నాడు కదా అంటే ఈవిడేమో నాది అదే బాధ, వాడు ఏంది ఎంత హెల్దీగా ఉన్నాడు ఏంటి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడికి చిన్న జబ్బులు రావడం కాదు తుమ్మడం దాకడం కూడా అసలు ఎప్పుడు చూడలేదు, నార్మల్ గా వాడి ఏజ్ లో ఉన్నోడికి ఖచ్చితంగా జ్వరాలు అవి వస్తూ ఉంటాయి, అసలు ఆ గాలోడికి అయితే టీకా వేసినప్పుడు కూడా జ్వరం కూడా ఏమీ రాలేదు, నాకేదో డౌట్ గా ఉంది వాడిని చూస్తుంటే అని చెప్పి అనిద్ది. అబ్బా నేను కూడా దెయ్యంలా పుడితే బాగుండు, ఏమి కావంట. హీరో గాడేమో వాడు చాలా హెల్దీగా ఉన్నాడు అందుకే వాడికి ఏం అవ్వట్లేదు అని చెప్పి అంటాడు. దానికి ఈవిడేమో హెల్దీగా ఉంటే ఉన్నాడు కనీసం నవ్వడం కూడా నవ్వడా, నా జీవితంలో ఒక్కసారి కూడా వాడు నవ్వడమే చూడలేదు అసలు నేను అని ఎంత చెప్తున్నా ఈడు మాత్రం వెండో ఏం పర్లేదు సెట్ అయిపోయింది అంటూ ఉంటాడు. కట్ల సంపాదించేసి పెద్ద బిల్డింగ్లు కట్టేసాడు, ఏమో సార్ హాస్పిటల్కి ఎత్తకపోతే ఏమైపోయింది వీడికి, హాస్పిటల్కి వెళ్ళగానే ఈడు యాక్సిడెంట్ అన్న విషయం తెలిసిపోయిద్దా ఏంది, ఈడు బాధ ఏందో అర్థం కావట్లా. అయితే ఇప్పుడు ఈవిడ కూర్చొని స్నానం చేస్తూ ఉంటే సడన్ గా ఆవిడ చెయ్యి మీద ఎవరో కోసేసారు అన్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా చూస్తే ఆ కొడుకు డీమియన్ గాడు ఉంటాడు, వాడు దెయ్యాల మాస్కులు వేసుకుని వింతగా బిహేవ్ చేస్తుంటాడు. అయితే ప్రస్తుతానికి ఇదంతా కళ అయి ఉంటదిలేండి, మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చేస్తే దెయ్యం గుట్టు వెట్ అయిపోయింది కదా రాలేదు.
చూడలేదు, కల్లోకి వచ్చింది అంతే. నెక్స్ట్ రోజు ఏమైందంటే ఈ డీమన్ గాడు ఉన్నాడు కదా, ఈ బొడ్డోడు వీళ్ళ స్కూల్ వాళ్ళు ఏదో జూకి ఎగ్జిబిషన్ లాంటిది ఏదో ప్లాన్ చేసి ఉంటారులేండి. అందరు కలిసి పోతా ఉంటారు. ఇలా మమ్మీ మిగతా పిల్లల ఫ్యామిలీ మమ్మీస్ తో మాట్లాడుతూ చూస్తూ ఉంటది. వీడు మాత్రం ఒక్కడే దిగుతుంటాడు. యాడికి పోయినా ఫ్రెండ్స్ గిన్స్ అట్లాంటివి ఉండవు. అంతా ఒంటరి జీవితం జీవిస్తున్నాడు లేండి బొడ్డోడు. మామూలుగా స్కూల్లోకి వెళ్ళి చూసినా సరే ఈయన ఎవరు చూసినా భయపెట్టడం, దూరంగా ఉండడం లాంటివి చేస్తుంటారు పిల్లలంతా. అవన్నీ స్కూల్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది, అందరికి అలవాటు అయిపోయింది. కానీ జూకి వస్తే ఆ జూ లోపల ఉన్న జంతువులు, ముఖ్యంగా కోతులైతే వెనకడో నుంచి వాళ్ళ లోపలికి సింహాన్ని వదిలేసేదేమో అన్నట్టు అసలు తెగ భయపడిపోతూ ఉంటారు ఈ బొడ్డోని చూస్తా ఉంటే కోతులన్నీ. వీడు గాని జూలో ఉంటే మేము పని చేయడం మానేస్తాం అయ్యా, ఇంకో జూ ఎత్తుకోవాల్సి వస్తుంది, మర్యాదగా బయట తోలేయండి అని చెప్పి గోల గోల చేస్తుంటాయి కోతులన్నీ. అది చూసిన వీళ్ళ మమ్మీ ఎక్కువసేపు వీడిని ఇక్కడ ఉంచడం మంచిదిగా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడే పక్కన ఉన్న గొదెల్లా అయితే వీడిని ఇయ్యాలి నేను లేపేస్తాను అని చెప్పి మీదకి వచ్చేస్తా ఉంటది. అసలు అంత పెద్ద బుల్లెట్ ప్రూఫ్ గాజద్దాన్ని అయితే పగల కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళ మమ్మీ అయితే ఇంకా బాగా భయపడిపోయి అక్కడి నుంచి వెంటనే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసింది. నైట్ అయిపోయింది. నైట్ అయ్యాక కూర్చొని పాపం తెగ బాధపడుతూ ఏడుస్తూ ఉంటది. ఏంది ఇదేందుకు ఏడుస్తుంది ఈ టైంలో అని చెప్పి హస్బెండ్ హీరో గాడు వచ్చి అడుగుతాడు. దానికి ఆవిడ జరిగిన విషయం మొత్తం చెప్పిద్ది. కోతులు, గొరిల్లాలు, అడవి పందులు ఇలా జరిగిన ఇన్సిడెంట్లన్నీ చెప్పిద్ది. ఈడది విన్నాక ఓ సంతేనా, ఇంకా వాడేమన్నా నవ్వాడేమో అని చెప్పి నేను తెగ భయపడిపోయాను. ఈ మాత్రం దానికి ఎంత భయపడిపోతాదా? ఇట్లాంటి విషయాలన్నీ రోజు మనకు కామన్ అయిపోయాయి కదా ఇంట్లో. యాడిపోయినా ఇవన్నీ పట్టించుకోమాక నువ్వు అని అంటాడు. దెయ్యం వీడు కొడుకా లేకపోతే ఈడే దెయ్యమా? అయితే ఇద్దరు కలిసి దెయ్యాలా పుట్టాగా భూమి మీద. అయితే నెక్స్ట్ రోజు మన హీరో గాడు ఏదో ఫంక్షన్ కి వెళ్తే ఆ ఫంక్షన్ కి ఆ రోజు వచ్చాడు ఆ గుండా ఆయన మళ్ళీ వస్తాడు. అతను వచ్చి ఓ ఎంత చెప్పినా నువ్వు వినవేంట, అసలు ఏంటి చచ్చిపోవాలందా ఏంటి నీకు చెప్పు. ఓకే చచ్చితే చచ్చిపోవా నువ్వు, కావాలంటే ముందు పోయి మీ కొడుకుని చంపి ఆ తర్వాత చచ్చిపోగా, వాడి వల్ల మేము కూడా పోయేలా ఉన్నాం, ఎందుకు నాకు ఇట్ట తగులుకున్నావు అని చెప్పి ఇంకా లేట్ చేసావంటే ఇంకో 2 రోజులు నీ వైఫ్ కూడా పోయిద్దని చెప్పి చెప్తాడు. అలా లాస్ట్ గా నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, నేను ఎలాగో ముసలోని అయిపోయాను కాబట్టి ఎలాగో పోతాను, అసలే యంగ్ ఏజ్ లో ఉన్నట్టున్నారు వైఫ్ అండ్ హస్బెండ్, మీరు కూడా పోతారు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ ఇతను పోతూ ఉన్నాడు కదా గుండా ఆయన, ఇతను ఫోటోలు తీస్తా ఉంటాడు. ఆ ఫోటో తీసాక ఫోటో తీసుకొని నీట్ గా కడిగి చూస్తా ఉంటే దాన్ని చూసి బాగా భయపడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు మన హీరో గాడు ఆ గుండంకులు ఉన్నాడు కదా అతని దగ్గరికే పోతాడు. అదే మన అండర్టేకర్ లా డ్రెస్ వేసుకుని దిగుతాడు గుండంకులు, అతని దగ్గరికే వచ్చి అని చెప్పేస్తాడు. ఇదిగో నీ వైఫ్ ఉంది కదా, నీ వైఫ్ ప్రెగ్నెంట్ అయింది, నీ డీమన్ గాడు నీ కొడుకున్నాడు కదా వాడైతే ముందు ప్రస్తుతానికి నీ వైఫ్ కడుపులో ఉన్న నీ కొడుకుని చంపేస్తాడు, ఆ తర్వాత నీ వైఫ్ ని కూడా లేపేస్తాడు. అలా డీమియన్ గాడు పెద్ద అయ్యే కొద్దీ వాడికి నువ్వు సంపాదించిన ఆస్తికి అలాగే నీ పదవికి ఆస్తులకి మధ్యలో ఎవడు అడ్డం వచ్చినా వాడిని చంపేసుకుంటూ పోతాడంట. నేనేదో ఇదంతా భూత పిచాచాల తగాదాలని అనుకుంటూ ఉంటే ఇదేందో ఆస్తి తగాదాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు లేట్ చేయమాక వెంటనే జస్బిల్ అని చెప్పి ఏదో సిటీ చెప్తాడు. అక్కడ పోతే వ్యోగన్ హ్యాగన్ అని చెప్పి ఎవడో తగులుతాడు ఖచ్చితంగా, వాడిని కలువు, వాడిని కొడుకుని ఎట్టలేపేయాలో డీటెయిల్స్ అన్ని బాగా చెప్తాడు. ఎగ్జాక్ట్ నువ్వు అట్నే చేయాలని చెప్పి అంటాడు. దానికి మన హీరో ఏమంటాడంటే అదేంటో అంకుల్ మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటది నాకు, నువ్వు ఫస్ట్ నుంచి చెప్పావే అదే నిజం అని చెప్పి నా మనసు అసలు నమ్మేసింది ఎప్పుడు, కానీ మీరు చెప్పింది అసలు నేను చెయ్యను అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి బాబు ఏమైంది అంతా నమ్ముతున్నావు కదా అంటే ఈడేమో నాకు తెలీదు నాకు చెయ్య అనిపి ఇట్లా ఎందుకో నాకు మూడు లేదు నేను చేయను అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోగానే సడన్ గా మన గుండంకుల్ కి ఏవో భయంకరమైన శబ్దాలు చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచో వినిపిస్తా ఉంటాయి. ఏమైందో అర్థం కాదు, ఆయన దెయ్యంగా వచ్చేస్తాడేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతూ చుట్టుపక్కల చర్చి ఎక్కడ ఉందా అని గూగుల్ లొకేషన్ పెట్టుకుని మీద వెళ్తూ ఉంటాడు. స్పీడ్ గా ఎలాగోలా చేసేసి చర్చి దాకైతే వచ్చేస్తాడు. ఇంకా తలుపుని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాడులే అని అనుకునే టయానికి పైనుంచి సడన్ గా ఏవేవో పడిపోయి అంటే అతని మీద అవన్నీ పడిపోయి అతను అక్కడే పడిపోయి చచ్చిపోతాడు. నెక్స్ట్ రోజు మనోడు ఇంటికి వస్తే హీరోగడి వైపు చెప్పిద్ది నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, అయితే నాకు మాత్రం ఇప్పుడు పిల్లలు కనే మూడే అసలు లేదు, మన కొడుకు పనికి మాలినోడు ఉన్నాడు కదా వాడు ఒక్కడ వల్లే నా ప్రాణాలన్నీ పైకి పోయేలా ఉన్నాయి, ఆయన్ని పెంచేసరికి నా జీవితం అయిపోయేట్టుంది, మళ్ళీ ఇంకొకనైతే నా వల్ల కాదు కష్టం, నాకు మాత్రం ఇప్పుడు ఇలా ప్రెగ్నెంట్ అయ్యి ఉండడం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోద్ది. మనోడు మాత్రం ఫుల్ షాక్ లో ఉంటాడు. ఆ రోజు డాక్టర్ హాస్పిటల్ లో చెప్పాడు కదా మరి నీ వైఫ్ కి పిల్లలు పుట్టాలా బాబు, నీకు పుట్టిన లాస్ట్ బెడ్ ఎలాగో చనిపోయాడు ఇంకైతే పిల్లలు పుట్టదని చెప్పగానే అప్పటి నుంచి పాప మనోడు ట్రై చేయడం కూడా మానేశాడంట. ఇప్పుడే నేను సడన్ గా ప్రెగ్నెంట్ అంటుంది ఏంది అని చెప్పి షాక్ లో ఉంటాడు. ఏదైతే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా కొంచెం వాడు పని అది చేసుకుంటూ ఉంటాడు. ఇది ఏం చెప్పినా వెంటాడైంది అన్ని అప్పటికప్పుడే మర్చిపోతాడు. నాకు తెలిసి వీడికి ఏదో మతిమరుపు జబ్బు ఉంది అనుకుంటా. నెక్స్ట్ రోజు ఈవిడ ఉంది కదా హీరో వాళ్ళ వైఫ్, ఈవిడ ఆ పక్కనే ఏదో మొక్కలు ఉంటే క్లీన్ చేద్దామని చెప్పి స్టూల్ ఎక్కి ఆ మొక్కలు నీళ్లు పోయడం ఆ పనులు ఏవో చేసుకుంటూ ఉంటదిలేండి. అప్పుడే మన డీమన్ గాడు అలా స్పీడ్ గా వచ్చి ఆడుకుంటూ వాడి దగ్గర మోటార్ సైకిల్ తో గుద్దేసి ఆవిడ కింద పడేసి తోసేస్తాడు. అంతే పాపం ఆవిడ అంత పైనుంచి కింద పడిపోద్ది. అసలు ఇందాక చెప్పిన 4 మొక్కలు హీరో కాకుండా ఈ బొడ్డోడికి చెప్పాల్సింది ముందు, అదే నాకు పిల్లలు వద్దు ఇంకొకరిని కనే మూడు లేదు నేను ఇప్పుడు పిల్లల్ని కన్ను అని చెప్పి అనింది కదా, ఆ మొక్కలేదు ఈ బొడ్డోడు చెప్పుంటే ఇప్పుడు అంతా బానే ఉండేది. ఈ బొడ్డోడు చెప్పకుండా పెద్దోడికి చెప్పింది. ఈడేమన్నా ఆస్తులకి ఎవడన్నా కాంపిటీషన్ ఎక్కడ ఎవడన్నా వస్తాడేమో అని చెప్పి ఆత్రం ఎక్కువైపోయి ముందే వచ్చి గుద్దేశాడు. మన హీరో గాడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే పాపం ఈ వైఫ్ కి మిస్క్యారేజ్ అయిపోయింది, ఫుల్గా దెబ్బలన్నీ తగిలినాయి, అన్ని కట్టేసి పెట్టేదిగా. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ గాడు పిలుస్తాడు, ఇందాక ఫోటోలు ఏదో చూశాడు కదా, వెంటనే ఇటు దగ్గరికి వెళ్తాడు. ఇటు దగ్గరికి వెళ్ళగానే రిపోర్టర్ చెప్తాడు ఇదిగో ఈ ఫోటోలు చూడు, నీ ఫస్ట్ ఆయా ఉంది ఆవిడ చనిపోయే ముందు ఆ బర్త్డే
పార్టీ అప్పుడు ఫోటోలు తీసాడులేండి. అందులో చూడు ఆవిడ చనిపోయే ముందు ఆవిడ వెనకాల నల్లటి దెయ్యం లాంటిది ఏదో ఉంది. ఆ దెయ్యం లాగానే ఆవిడ చచ్చిపోయింది. మన గుండంకులు ఉన్నాడు కదా, ఆయన ఫోటో కూడా నేను తీసాను. ఆయన వెనకాల కూడా ఏదో కనిపించింది. ఆ తర్వాత అతను కూడా పోయాడు. దాని తర్వాత నేను బాగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. మన గుండంకులు ఉన్నాడే, అదే చనిపోయాడు కదా, ఆ గుండంకులు అంతకు ముందు దెయ్యాలకు పూజలు చేసేవాడంట. చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, దెయ్యాల పార్టీ సగం మంది, దేవుళ్ల పార్టీ సగం మంది. మన గుండంకులు స్టార్టింగ్ దెయ్యాల పార్టీలో ఉండేవాడంట. రోజు దెయ్యాలని పూజించడం, వాళ్ళతో పాటే తిరగడం, ఇదే గోల్లో ఉండేవాడు. కానీ ఆ దెయ్యాలేమో ప్రతిరోజు సిగరెట్లు తాగడం, మందు తాగడం, విమల్లో పాన్ పరాగులు, అసలు రచ్చ చేస్తూ ఉండేవంట దెయ్యాలు. అర్ధరాత్రి దాకా రోడ్ల మీద పిప్పి చేసి పాపం మన గుండంకులకి నిద్ర లేకుండా చేసేయంట. ఈ చెడు సావాసాల వల్ల పాపం మన గుండంకులకి క్యాన్సర్ వచ్చేసిందంట. దాంతో మన గుండంకులు ఏదో మస్తీలో ఎంజాయ్ చేద్దామని చెప్పి దెయ్యాల పార్టీలో ఉండి దెయ్యాల పూజలు చేస్తే వీళ్ళందరూ కలిసి లాస్ట్ నాకే క్యాన్సర్ తెప్పించారని చెప్పి వెంటనే అతను పార్టీ షిఫ్ట్ అయిపోయి దేవుళ్ల పార్టీలోకి వచ్చేసాడంట. నా జీవితం ఇట్లాంటి గబ్బు పాలు క్యాన్సర్ పాలు చేసినందుకు ఈ డీమన్స్ దెయ్యాలన్నింటినీ ఎట్టాగైనా నేను సత్యలోపు చంపేయాలని చెప్పి మన గుండు తాత కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అందుకే మన హీరో వెనకాల పడ్డాడు. ఎందుకంటే వాడు కొడుకు డీమియన్ గాడు ఒక నిజంగా వాడు డీమన్ దెయ్యం గాడని. అలా పోయి ఫోటోగ్రాఫర్ మన తాత ఉన్నాడు కదా, అతని డైరీ పుస్తకాలు వస్తువులన్నీ బాగా ఎలిగి చూశాడు. అందులో అన్ని డీటెయిల్డ్ గా రాసి ఉంటాయి. అందులో ఏముంటది, స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏదో ఒక నక్షత్రం పాపం స్కూల్ అయిపోయి ఇంటికి పోతే ఇటు నుంచి అటు పోయింది, కరెక్ట్ గా దట్ నుంచి ఇటు పోయినప్పుడే నీ కొడుకు పుట్టాడు, ఎగ్జాక్ట్ గా డీమన్ పుట్టే టైం అది అని చెప్పి మొత్తం చదివాక మన హీరో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నా కొడుకు యొక్క అసలు తల్లి ఎవరు, ఆవిడ పట్టుకుంటే అసలు నిజమైన విషయం ఏంటో మనకు తెలిసిద్దని చెప్పి వెంటనే హాస్పిటల్ దగ్గర పోతాడు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అప్పుడే తెలిసిద్ది ఈ హాస్పిటల్లో 5 నెలల ముందే మంటలు వచ్చేసి మొత్తం అంతా కాలిపోయి గబ్బు అయిపోయిందంట. దానివల్ల రికార్డులన్నీ కాలిపోయాయంట. ఇంకా దాంతో వీడు నాకు ఆ రోజు ఒకడు ఏదో సలహా ఇచ్చాడు ఆ ముసలోడు, అదే డాక్టర్ అని చెప్పి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఎక్స్చేంజ్ కూడా చేశాడు. మనం పోయి వాడిని కనిపెడితే అసలు మ్యాటర్ ఏంటో తెలిసిద్దని చెప్పి గుర్తున్నాడుగా, స్టార్టింగ్ లో అన్ని బ్యాడ్ న్యూస్ లే ఇస్తా ఉన్నాడు. అతన్ని కలవడానికి పోతాడు. అప్పుడే ఇలా తెలిసిద్ది ఇందాక చనిపోయాడే ఫాదర్, అతనితో పాటు ఈ డాక్టర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఆ దయ్యాలతో పాటు నైట్ టైం రోడ్ల మీద తిరిగే బ్యాచే, ఆ దయ్యాల పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే హాస్పిటల్లో మంటలు పడ్డాయి కదా, ఆ మంటలు పడిన దగ్గర నుంచి పాపం ఆ డాక్టర్ ఈ విధంగా ఆ రోజు మంటల్లో కాలిపోయాడంట. అయితే మన గుండంకులు ఉన్నాడే, అతనంటే క్యాన్సర్ రావడం వల్ల దయ్యాల పార్టీ నుంచి బయటకు వచ్చి చేంజ్ అయిపోయాడు. కానీ ఇతను ఏంటో అంటే పాపం ఇతను నానా సంకలనాకి ఆ దయ్యాలు పుట్టడానికి, దయ్యం యొక్క మెయిన్ దయ్యం పుట్టడానికి ఇంత హెల్ప్ చేసి, పెరగడానికి ఇంత హెల్ప్ చేసి, వాళ్ళనే పూజిస్తూ ఇంతలా తిరిగితే బొక్కలో 4 రికార్డులు కాల్చడానికి వచ్చి నన్ను కూడా కాల్ చేసేవా దయ్యాల మందంతా. వచ్చి ఆ మ్యాటర్ ఏదో నాకు చెప్తే, ఏ ఫైల్స్ చెప్తే నేనే కాల్ చేసేవాడిని, వాళ్ళేమో వెనక ముందు ఆలోచించకుండా నన్ను కూడా కాల్ చేసేవని చెప్పి కోపంతో ఇతను కూడా దయ్యం పార్టీలోకి వచ్చేసాడులేండి. ఇప్పుడు దానివల్లే మనోడు వచ్చి అడగగానే వాళ్ళ మమ్మీ అడ్రస్, నిజమైన మమ్మీ అంటే ఆవిడ చనిపోయిందిలేండి, ఆవిడ ఎక్కడ పూడ్చిపెట్టారో అడ్రస్ రాసిస్తాడు. వీళ్ళు మొత్తం అంతా వెతికి వాళ్ళు చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి దాన్ని ఓపెన్ చేసి దాని లోపల చూస్తే అక్కడేమో నార్మల్ గా మనిషి చనిపోతే ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు ఉండకుండా ఏదో జంతువు ఎముకలు ఉంటాయి, వింత జంతువు అంట. అప్పుడే మనోడు గుర్తొచ్చింది అందరు చెప్పిన విషయాలన్నీ. ఒరే నీకు కొడుకు పుట్టాడు కదా, డీమియన్ అని పెట్టుకొని దిగుతా ఉన్నావు, ఆడేమి మనిషికి పుట్టినోడు కాదు అని చెప్పి అన్ని విషయాలు అంతకు ముందే మన తాత గుండు తాత చెప్పే ఉంటాడు. అవన్నీ గుర్తొస్తాయి. నిజమే బాబు, ఇటు దెయ్యంగాడే మనిషికి పుట్ల దెయ్యానికి పుట్టాడేమో అని. ఆ పక్కన ఇంకో సమాధి కూడా ఉంటది, అంటే అడ్రస్ కూడా ఇచ్చున్నాడులేండి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఇప్పుడు ఒక పిల్లోడి యొక్క సమాధి కూడా ఉంటది. తల మీద ఏదో దెబ్బ తగిలి ఉంటది. అప్పుడే మనోడికి అర్థమైద్ది, పాపం వీళ్ళ వైఫ్ కి పిల్లలు పుట్టారు కదా, బాబు వాడు బాగాలేక చనిపోయాడని చెప్పి డాక్టర్లు చెప్పారు కదా, నిజానికి కూడా అంతా బానే ఉంది. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కలిసి చంపేసేది. అంటే కరెక్ట్ గా హాస్పిటల్లో రాక్షసుడు పుట్టిన టయానికి హాస్పిటల్ మొత్తం మీద అసలు ఎవరు ప్రెగ్నెంట్ అయ్యే రాలేదంట. కరెక్ట్ గా మన హీరో గడ ఎగరేసుకుంటూ వచ్చాడు. ఆ రాక్షసుని ఎవడింటికో పంపించడం ఎందుకు, వీడింటికి పంపించేద్దాం అని చెప్పి వాళ్ళ బిడ్డని చంపేసి మన హీరో కాడికి ఆ రాక్షసుని ఇచ్చేసి రాత్రిగా పెంచుకోండి అని చెప్పి దెయ్యాల మంది అంతా ప్లాన్ వేసింది. అసలు మ్యాటర్ ఎక్కడ కూడా కాదు, మెయిన్ మ్యాటర్ ఏంటో తెలుసా మీకు? మామూలుగా డౌట్ వచ్చి ఉంటది కదా, ఇప్పుడు దెయ్యం వచ్చింది, భూమి మీదకి వచ్చింది, ఇప్పుడు ఆ దెయ్యం వచ్చాక హ్యాపీగా జనాలను లేపేసి చేయాల్సిన పనులు ఏవో చేసుకుంటూ తిరగొచ్చు కదా అంటే అదేమంత ఈజీ పని కాదంట. ఇప్పుడు ఆ దెయ్యం ఆ డాక్టర్ గారికి ముందే చెప్పింది, అదే రాబర్ట్ గాడు అనేవాడు ఒకడు వస్తాడు, ఖచ్చితంగా వాడికే నేను అంటగట్టండి, ఎందుకంటే మన హీరో గాడు అంబాసిడర్ కదా, ఆడు పాలిటిక్స్ లో ఉన్నాడు, మనం కూడా పాలిటిక్స్ లోకి పోయి వాడి ఫ్యామిలీలో ఉండి బాగా పెరిగి పెద్దయ్యి ఆ తర్వాత హీరో గాడు ఆశ తీసేసుకుని దెయ్యం గాడు కూడా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయి తర్వాత ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసి అప్పుడు నాశనం చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఈ ప్రపంచాన్ని ఆ రాక్షసుడు. లేకపోతే ఇంకెన్ని రోజులండి ఆ రాక్షసులు అందరూ కలిసి అదే సేమ్ అంతరాలు ఓం బట్ వాహ అని ఈ బూది మొహాన కొడతా ఒక్కొక్క టీకాలు వేస్తున్నట్టు జనాలందరూ లైన్ లో తీసుకొని వచ్చి అందరికి చేతబడులు చేసుకుంటా దిగుతా ఉంటే ఎప్పటికంటే ఇంక ఇలా ఆక్రమించేది దెయ్యాలందరూ కలిసి భూమిని. ఎన్ని రోజులు టైం పట్టింది ఇలాంటి పనులు చేస్తా ఉంటే? ఈ గ్యాప్ లో మళ్ళీ ఏదో హీరో గాడు వస్తాడు, ఈ దెయ్యాన్ని లేపేస్తాడు. ఇవన్నీ అయ్యే పనులు కాదు కదా. అసలు ఇట్లాంటి ఏదో పనులు చేసుకుంటూ దిగడం వల్లే ఇన్ని రోజులు మనం ఫెయిల్ అవుతా వచ్చాము. మనం మోడర్న్ గా ఆలోచించి తెలివిగా ముందుకు వెళ్దామని చెప్పి దెయ్యాలు ఈ విధంగా యూనిక్ తెలివితేటలతో వచ్చాయంట భూమి మీదకి. ఎంతైనా వాళ్ళ బాధ కూడా నిజమే కదండి. ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారు, ఇలా సోలో పర్ఫార్మెన్స్ చిన్న వర్కౌట్ అవ్వట్లేదు కదా, పరిపక్వం చెంది వచ్చాయి ఈసారి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో చూస్తే
చూస్తే ఆయమ్మ ఉంది కదా, ఆయమ్మ ఆవిడ ట్రాక్ కార్డ్ అంతా చెప్పింది కదా, ఆవిడ డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసి పాపం హీరో వాళ్ళ వైఫ్ పడుకుంటే ఏదో ఇంజక్షన్ వేసేసి చంపేసిద్ది, లేపేస్తుంది. మరి ఎవరు అనుకున్నారా ఆయమ్మ అంటే ఉత్త ఆయమ్మ అనుకున్నారా? అదే పొద్దున పిల్లలు స్నానం చేయించడానికి కొత్త ఆవిడ అనుకున్నారా? వాళ్ళ గురువు ఇంకా నాయకుడైన ఆ డీమియన్ గాడు, ఆ బుడ్డ పిల్లడు రాక్షసుడి గాడికి సేవలు చేయడానికి వచ్చిందంట. ఈవిడ కూడా ఆ రాక్షసులను పూజించే బ్యాచ్ లేండి, వాళ్ళ అమ్మని తోసేయమని అక్కడి నుంచి పడేయమని అన్ని రకాల మాటలని చెప్పింది ఈవిడే. అయితే మనోడు ఇక్కడికి వస్తాడు. ఇతను ఎవరో గొప్ప ఆయన అంటే ఎవరో అంటే మన గుండంకులు ఆల్రెడీ చెప్పాడు కదా, అక్కడ దిగిపోవాలి, పిల్లోడిని ఎలా చంపాలో వాడు చెప్తాడు, నువ్వు అలాగే చంపాలని చెప్పి అన్నాడు. అతను ఏమంటాడంటే, ఇదిగో ఈ సొవ్వలన్నీ ఉన్నాయి కదా, నేనే స్పెషల్ గా తయారు చేయించి అన్ని మంత్రాలన్నీ చదివి పూజలు చేయించాను, నువ్వు ముందు వెంటనే నీ కొడుకుని పక్కన ఉన్న చర్చిలోకి తీసుకుని పోయి, ఇదిగో ఇక్కడ వాటిలన్నీ ఉన్నాయి కదా, దీంతో పొడిచి చంపేయాలా, అప్పుడే ఆ దయ్యం రాక్షసుడు కూడా చేస్తాడు, లేకపోతే అవ్వదు అని అంటే, దానికి పాపం మనోడేమో నేను ఎలా చంపగలను, వాడు నా కొడుకు నేను చంపలేను అని అంటుంటే, దానికి ఇతనేమో ప్రతి దాంట్లో నీలాంటి ఒకడు ఉంటాడు, మొత్తం అంతా సంకనాకిస్తా ఉంటది, అసలు వాడు నీ కొడుకే కాదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నువ్వు కొడుకులా పెంచుకోన్నా వాడు ఒక రాక్షసుడు, నిన్నే నీ వైఫ్ ని బిల్డింగ్ నుంచి తోసి మరీ చంపేశాడు, 2 రోజులు ఆగే ఉంటే నిన్ను గ్రైండర్ లో తోసి లేపేస్తాడు, ఆ తర్వాత మమ్మల్ని అందరం ఎత్తపోయి వాషింగ్ మిషన్ లో పడేసి తుక్కు చేస్తాడు, ఎందుకు ఎలా తగులుకున్నావు, చంపేగా వాడు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ ఒకడికి ఎంత చెప్పినా నేను చంపన, వాడు నా కొడుకు, నేను వాడిని జాగ్రత్తగా పెంచాను, మా అయితే రాక్షసుడై మిమ్మల్ని లేపేస్తాడుగా, పోతే పాడు మా కొడుకు కోసం ఆ మాత్రం చేయలేదా అని చెప్పి అప్పుడే పక్కన ఉన్న రిపోర్టర్ మాత్రం అవన్నీ తీసుకొని వచ్చేస్తాడు. అప్పుడే ఫోటోగ్రాఫర్ రాడ్లన్నీ తీసేసుకొని వెనకాలే వచ్చేస్తూ ఉంటాడు. వెనకాలే పోతూ లేపేగా ఏదోటి చేయగా అని చెప్పి బతిమలాడుతూ ఉంటే మనోడు మాత్రం ఒప్పుకోట్ల. అప్పుడే సడన్ గా ఏవేవో జరిగిపోతా ఉంటాయి, సుత్తులు కింద పడతా ఉంటాయి, వస్తువులు పైకి ఎగురుతా ఉంటాయి. అలా రిపోర్టర్ గాడికి ఏదో గుద్దుకొని వాడు కూడా అక్కడికి పడి చచ్చిపోతాడు. అదేదో సినిమా ఉంటది, అక్కడ ఇక్కడ అన్ని తగులుకొని సడన్ గా చచ్చిపోతా ఉంటది, దాని సీక్వెల్ లా ఉంది. అప్పుడే మనోడి చూసి నేను వాడిని చంపకూడదు అని అనుకుంటేనే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాడు చంపేస్తూ ఉన్నాడు, అదే వాడిని చంపేద్దాం అనుకుంటే వాడు ఇంకేం చేస్తాడేమో అని చెప్పి ముందైతే ఆ సోవాలన్నీ ఎత్తుకొని పోతాడు. అయితే ఇంటికి వెళ్లే దారి లోపల మనోడు డిసైడ్ అయిపోతాడు, ఈయన లేపేయాలిగా బాబు, లేకపోతే కష్టం అని. అంటే ఈ లోపే వాళ్ళ వైఫ్ చచ్చిపోయిందన్న విషయం కూడా తెలిసిపోద్ది. అందుకే మనోడు చర్చికి తీసుకొని పోతూ ఉంటే వెనకాల నుంచి ఆయమ్మ మీద పడిపోద్ది, మా అయ్యగారు జోలికి వస్తావంటావా నువ్వు అని చెప్పి ఆవిడనైతే తోసేసి మనోడిని సంకలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ తీసుకొని పోతూ ఉంటాడు. కానీ ఆయమ్మని చూస్తే ఇంకా అసలు ఈవిడ ఆగేదే లేదు, సుత్తెత్తుకొని వచ్చేస్తాడు. మనోడు ఒక గుద్దేసి కాలుతో లేపేసి ఆవిడని స్పీడ్ గా చర్చికి పోతూ ఉంటాడు. అయితే బయట అప్పుడే ఆ పోలీసులు ఉంటారు, ఇదేంటి ఆయమ్మని ఏదో స్పీడ్ బ్రేకర్ అన్నట్టు గుద్దుకుంటే వెళ్ళిపోయాడు అని చెప్పి వెనకాలే వస్తా ఉంటారు పోలీసులు. మనోడు వాడిని ఎత్తకొచ్చి ఇప్పుడు ఆ చర్చిలో పడేసి అలాగే దాంతోనే చంపాలని చెప్పాడు కదా దయ్యాన్ని, అలా పడేసి కత్తితో చంపైపోతుంటే వెంటనే పోలీసులు ఈడికేం వచ్చిందా, పిల్లని లేపేస్తున్నాడు అని చెప్పి తుపాకీతో కాల్ చేసి ఆపేస్తాడు. ఇంకంతే దెబ్బకి హీరో ఆడే చచ్చిపోతాడు. ఇప్పుడు అందరూ కలిసి మన హీరో గారిని కప్పెడతా అంటే ఎంతైనా గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఏవో ప్రొసీజర్లు అవి చేస్తూ ఉంటే మన బొడ్డోడిని ప్రెసిడెంట్, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ అక్కడ పట్టుకొని తీసుకొని వస్తాడు. అంతే దెబ్బకి నవ్వేస్తా ఉంటాడు. అంబాసిడర్ అనుకుంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ వచ్చాడు, ఇప్పుడు ఈయన లేపేస్తే నెక్స్ట్ ప్రెసిడెంట్ నేనే అయిపోతా అని చెప్పి చాలా హ్యాపీ అయిపోతాడు ఈ బొడ్డోడు. ఇదే క్లైమాక్స్ అంట, లాస్ట్ కి దెయ్యమే గెలిచిందంట. ఏందో ఇలా క్లైమాక్స్ అంటే దెయ్యం ఉందన్నప్పుడు దేవుడు కూడా ఉంటాడు కదా, ఇంత ఎదవకాలు దెయ్యాలని చేస్తున్నప్పుడు వచ్చి లేపి పడేయాలి కదా, నార్మల్గా అన్నింటిలో ఉండే క్లైమాక్స్ అదే. అట్లీస్ట్ లాస్ట్ లో అయినా వచ్చి దవడ కేసు కొట్టగానే దెయ్యాలన్నీ పోతాయి. ఇలా కట్టండి నచ్చావు కదా, అందుకే అక్కడితో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవ్వు. థ్యాంక్ యూ.